హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను మసాలా టీ పెడుతున్నాను. ఈ మసాలా టీ కొరకు ఏమేమి మసాలాలు కావాలనో చూపిస్తాను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 2 కప్పుల వాటర్ పోసేసుకొని నేను 2 కప్పుల టీ పెడుతున్నానండి. ఇది 2 కప్పుల వాటర్ పోసేసి ఇది జాజికాయ చిన్న ముక్క, లవంగాలు, యాలకులు, 4 మిరియాలు, ఒక చిన్నది సొంటి, దాచిన చెక్క వేసుకొని అల్లం ముక్క కూడా ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత అల్లం ముక్క వేసుకుందాం. ఇది మెత్తగా ఇలాగ అయిన తర్వాత అల్లం ముక్క వేసుకుందాం. ఈ అల్లం ముక్క కూడా మెత్తగా దంచుకొని ఇది మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలాగ మసాలా టీ పెట్టుకుంటే మన మైండ్కు గొంతుకు టేస్ట్గా అనిపిస్తుంది కదండి. మైండ్ ఫ్రెష్గా అవుతుంది. ఇది మరుగుతున్న వాటర్లో వేసేసుకొని బాగా ఒక 2 నిమిషాలు మరగనియాలి. సోంపు పావు స్పూను వేసేసుకొని, మీకు ఈ సోంపు ఇష్టం లేకపోతే మానేయండి. 3 స్పూన్ల టీ పొడి, నేను 2 కప్పులకు 3 స్పూన్లు వేసుకుంటా, చిక్కగా అయిపోతుంది. ఇది 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు కాగబెట్టుకున్న పాలు 1 గ్లాసు, ఇవి చిక్కటి పాలు. పల్సటి పాలు, నీళ్ళ పాలు అయితే 2 గ్లాసులు పోసుకోవాలి. 1 కప్పు వాటర్ పోయాలి. ఇవి 1 గ్లాస్ పాలు పోసేసుకొని ఇది కూడా 2 నిమిషాలు మరగనిస్తాము. ఇప్పుడు 2 స్పూన్ల చక్కెర కూడా వేసేసుకుందాము. 1 కప్పుకు 1 స్పూనే వేసుకుంటానండి నేను. మీకు ఇష్టమైతే ఇంకా 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. కప్పుకు కప్పున్నర స్పూన్ లేక ఇలాగ ఇది 2 నిమిషాలు బాగా మరిగితే చిక్కగా అయిపోతుంది. 2 నిమిషాలు మరగనిద్దాం. ఇది మరిగిపోయింది. ఇది వడగట్టుకొని కప్పులో పోసేసుకోవడమే. చూడండి ఎంత చిక్కగా ఉందో. చలికాలం, వానకాలం ఇలాగ మసాలా టీ పెట్టుకొని తాగితే మన గొంతుకు కమ్మగా, ఘాటుగా, కమ్మగా ఉంటుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి.